జరగాలని చెప్పి ఎన్డీఎస్ ఏది వచ్చినా అది కేంద్రంలో అయినప్పటికీ కాగులో అవకతవకలు వచ్చినప్పటికీ మనం ఈడ విజిలెన్స్ కమిషన్ వేసినాము, జ్యుడిషియల్ కమిషన్ వేసినాము. అయినప్పటికీ బీజేపీ మా మీద బట్టగాల్చి మీదేస్తుంటే మీరు కేసీఆర్ని కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారు, ఎందుకు కాలయాపన చేస్తూ ఉన్నారు, ఎందుకు చర్యలు తీసుకుంటలేరు అంటే అర్ధరాత్రి దాకా అసెంబ్లీలో చర్చను పెట్టి ప్రతిపక్షాలను మొత్తం కూర్చోబెట్టి తప్పు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తును ఎటుపక్క తీసుకొని పోదాము. 1,00,000 కోట్లు ఈరోజు గంగల పోసినట్టు అయింది, దాని అప్పుల కుప్ప మాత్రం అందరం మోస్తున్నాము, నెక్స్ట్ కార్యాచరణ ఏం చేద్దాము అనేటటువంటి దాకా వచ్చినప్పుడు బీజేపీ మా మీద అనుమానం వ్యక్తం చేస్తున్నప్పుడు చర్యలు చేయాలంటే మాతోటి సాధ్యమైందని అంటున్నప్పుడు ఆ విచారణను కూడా మేము బీజేపీకి ఇచ్చినాము, ఆ సిబిఐకి పోయింది. ఇదంతా మనం చూస్తూ ఉన్నాం. ఇది విచారణ కుంభకోణాల అంశం. సంక్షేమాలు అభివృద్ధి వ్యవహారాలకు వచ్చినప్పుడు మేము ఆ మేనిఫెస్టోల అంశం కాదు, వాళ్ళు 2014లో వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మేనిఫెస్టో అంశాలే కాదు ప్రతి వేదికల మీద మాట్లాడినటువంటివి వాళ్ళు ఎక్కడ కూడా నెరవేర్చలేనటువంటివి మేము ఈరోజు నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య అని మాట్లాడుకుంటూ మొదలుపెట్టినటువంటి వ్యక్తులు కన్నబియ్యం దాకా కాదు. ఇప్పుడు కవిత, కేటీఆర్, హరీష్ రావు ఆ చర్చలో నా ప్రశ్న ఏంటంటే, పైకి హరీష్ రావును చూపించిన బూచిగా రామన్న నాన్న జాగ్రత్త మీరు జాగ్రత్త ఇవాళ నాకైంది రేపు మీకు అవుతుంది అని చెప్పినా కూడా బట్ ఇక్కడ అసలు టార్గెట్ కేటీఆరా అనేది ప్రశ్న కాదండి. మాకు టార్గెట్ ఎవరు కాదు, కానీ కవిత గారి యొక్క అసలు టార్గెట్ అసలు టార్గెట్ మాత్రం ఖచ్చితంగా హరీష్ రావు గారే. అవునా? ఖచ్చితంగా హరీష్ రావు గారు, తర్వాత సంతోష్ రావు గారే. ఎందుకంటున్నామంటే తను చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఏ రోజు కూడా వాళ్ళ నాయనని ప్రొటెక్ట్ చేసుకుంటా వాళ్ళ నాయన ఇంట్రెస్ట్లను ప్రొటెక్ట్ చేసుకుంటూనే కవిత గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే అది లేఖలో వ్యవహరించినటువంటి వ్యాఖ్యానించినటువంటి విషయాలైనా లేకపోతే బయటికి వచ్చేటప్పుడు వాళ్ళ నాయన మీద సిబిఐ విచారణ దాకపోతే రాష్ట్రంలో ఎట్లాంటి నిరసన కార్యక్రమాలు కానీ లేకపోతే నాయకుల నుంచి స్పందన కానీ కరువైనటువంటి దుస్థితికి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు వచ్చిందని చెప్పి ఏలెత్తి అడిగినటువంటి వ్యవహారాలైనా ఆఖరికి ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ కూడా తండ్రి మీద కానీ అన్న మీద కానీ అసహనం వ్యక్తం చేయలే. ముందు నుంచి కూడా కరెక్ట్ ఆది నుంచి కూడా వాళ్ళ నాయనని తప్పుదారి పట్టిస్తూ భవిష్యత్తులో వాళ్ళ అన్నని కూడా వెన్నుపోటు పొడుస్తారు అనేటటువంటి ఒక హెచ్చరికలు మాత్రం చాలా స్పష్టంగా కవిత గారు జారీ చేస్తారు. కవిత గారు చెప్పొచ్చు, కానీ కేసీఆర్కి తెలియకుండా కేసీఆర్ అంత అమాయకంగా హరీష్ రావు పక్కదారి పట్టిస్తేనో లేకపోతే సంతోష్ రావు పక్కదారి పట్టిస్తానో పక్కదారి పడతారా, లేకపోతే వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్గా అన్నీ తానే వ్యవహరించి ప్రభుత్వంలో ఉన్న కేటీఆర్కి తెలియదా, లేదా వాళ్ళిద్దరికీ తెలియకుండానే ఈమంటూ ఉన్న కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు సంతోష్ రావు డబ్బులు పనిచేసుకుంటారా? ఇప్పుడు కాళేశ్వరం అవినీతిలో ప్రధాన పాత్ర హరీష్ రావు గారిదని చెప్పి కవిత గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు, ఆయన కింద ఇరిగేషన్ శాఖ మంత్రులు అయినటువంటి హరీష్ రావు గారు అవినీతి కేసీఆర్ గారి కనుసన్నల్లోనే కాదు ఆయన కనుసన్నలు కాకుండా కూడా చేసిండు అనేటటువంటిది వచ్చింది కాబట్టి రెండోసారి ఆ శాఖ నేను కీయలేదని ఆమె అన్నది. మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా నమ్ముతున్నాం. మీరు నమ్ముతున్నారా? 100% నమ్ముతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా హరీష్ రావు ఈ కుంభకోణంలో A1 కేసీఆర్ A2 అన్నా మేము నమ్ముతున్నాం. ఎందుకనంటే కేసీఆర్ ఇక A3A4 అనేటటువంటిది ఆడ పక్కన ఉంటున్నటువంటి వాళ్ళు చూసుకోవాలి, కింద ఎవరిని పెట్టుకుంటారు విచారణ అనేటట్టు జరిగింది. ముందు ఆది మూలం ఎవరు అనేటటువంటిది మనం మాట్లాడుకుంటున్నప్పుడు హరీష్ రావు కేసీఆర్ గారిని పక్కదారి పట్టించడమైనా లేకపోతే లాభం జరుగుతుంది అనేటటువంటి నెపంతో ముందుకు తీసుకొని పోవడమైనా లేకపోతే ఇరిగేషన్ శాఖ తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు నీటి యొక్క అవసరం ఏదైతే ఉద్యమంతో మనం ముందుకు పోయినటువంటిది వెన్నుపోటు పొడవనికి ఫస్ట్ కత్తి పట్టుకుంది మాత్రం హరీష్ రావే, వెన్నుపోటు పొడిచింది తెలంగాణకి హరీష్ రావే అనేటటువంటిది ఇరిగేషన్ శాఖ మంత్రి ఆయననే ఉండే కదా, ఇరిగేషన్ శాఖ మంత్రి ఆయననే ఉండే. కానీ ఒకవేళ వాళ్ళకే గిట్ట ఏమైనా అండర్స్టాండింగ్స్ ఈరోజు సన్నగిలినాయి కాబట్టి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. మరి అదే ఇన్ హౌస్ లో కవిత గారు ఉంటున్నప్పుడు ఏ రోజు మనకి ఇవన్నీ చెప్పలే. ఈ రోజు డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. అవినీతిలో ఆమె బాధ ఏంటిది, అందరు చేసినట్టు నేనేదో లిక్కర్ దాని గురించి చేసిన, నా అదృష్టం బాగాలేక నేను దొరికినంత మాత్రాన నన్ను మొత్తం శత్రువుని చేసి మా నాయనకి పార్టీకి దూరం చేస్తారా? మీరు నాకంటే పెద్ద కుంభకోణాలు చేసి మీకెంత శిక్ష